హాయ్ అండి, వెల్కమ్ టు తయారమ్మస్ కిచెన్. టీ టైంలో ఎప్పుడు బిస్కెట్సే కాకుండా ఇలా క్యాబేజీ పకోడీ కూడా వేసుకుని వేడి వేడిగా తింటూ టీ తాగుతుంటే ఎంతో సూపర్గా ఉంటుందండి. క్యాబేజీ పకోడీ చేసి చూపించబోతున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు: క్యాబేజీ ఒకటి మనం సన్నగా తరుక్కోవాలండి. ఈ విధంగా సన్నగా తరుక్కోవాలండి. సన్నగా తరుక్కున్న తర్వాత దీంట్లోకి మనకు సరిపడంత ఉప్పు, కొంచెం పసుపు, ఈ రెండు వేసుకుని వీటిని బాగా కలుపుకోవాలండి. కలుపుకుని ఒక గంట సేపు నాననివ్వాలండి. దీంట్లోంచి వాటర్ వస్తుంది. అప్పుడు చూసారు కదండి, ఈ విధంగా మనం ఒక గంట సేపు నానబెట్టుకుంటే దీంట్లో వాటర్ అనేది ఫామ్ అవుతుందండి. దాన్ని మనం మొత్తం గట్టిగా పిండేసుకోవాలండి. ఈ విధంగా నీరు వచ్చేస్తుంది. మొత్తం అంతా పిండేసుకున్న తర్వాత మనం దీంట్లో ఇప్పుడు కలిపే పదార్థాలు చెప్తానండి. దీనికి తగ్గట్టుగా మనం చూసుకుని వేసుకోవాలండి. 2 వంతులు శనగపిండి, ఎంత వేసుకుంటే అంత మనం శనగపిండి, 1 వంతు బియ్యం పిండి మనం కలుపుకుంటుంటే ఇది మనకు అర్థమైపోద్దండి. కొంచెం శనగపిండి, కొద్దిగా బియ్యం పిండి వేసుకోవాలి. దీంట్లో వాటర్ ఏమీ వేయకూడదండి. ఇవన్నీ వేసి మనం గట్టిగా పిండుకోవాలి. ఇలా గట్టిగా మనం పిసికితే దాంట్లోంచి ఒక తేమ అనేది వస్తుందండి. ఒక 3 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా ధనియాల పౌడర్, కొంచెం కారం మనకు కావాలనుకునే వాళ్ళు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చండి. నేనైతే వేయట్లేదు, మా ఇంట్లో ఇష్టం ఉండదని. మన పచ్చిమిర్చి చీలికలు కూడా పెద్దవాళ్ళకైతే పర్వాలేదు, పిల్లలకైతే చూసుకుని వేసుకోవాలని. వాళ్ళకి మళ్ళీ కారం వస్తుంది కదా, మనం చూసి దాని తగ్గట్టుగా చూసి వేసుకోవాలండి. మనం ఇలా గట్టిగా పిసుక్కుంటే మనకు పకోడీలు వేసుకుంటాకి వీలుగా ఉండేలా చుట్టూ మనం ఉన్న వాటర్ కంటెంట్ సరిపోద్దండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలండి. నూనె బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం ఇలా చేతితో తీసుకుని ముద్దలుగా వేసుకోవాలండి. వేసుకున్న వెమ్మటే మనం గరిటెతో కదపకూడదు, అది విడిపోతుంది. మళ్ళీ దాని అంతా అది వేగి పైకి తేలినాక అప్పుడు కదుపుకోవాలండి. చూసారు కదండి, ఈ విధంగా ఈ కలర్ వచ్చినాక తీసేసుకోవాలండి. మనం దీంట్లోనే బాగా ఎర్రగా వచ్చినాక తీస్తే బయటికి తీసినాక ఇంకా వేపు ఎక్కువైపోద్దండి. మనం ఈ విధంగా వచ్చినాక తీసుకుంటే సరిపోద్దండి. చూసారు కదండి, వేడిగా క్యాబేజీ పకోడీ అయితే రెడీ అయిపోయింది. చాలా క్రిస్పీగా చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి. మధ్యాహ్నం పూట మనం చక్కగా టీ పెట్టుకుని ఓ పక్కన ఈ క్యాబేజీ పకోడీ పెట్టుకుని మనం తింటుంటే అబ్బా ఎంత ఎంజాయ్మెంట్గా ఉంటుందో అసలుకి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.